నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు ఎర్రబాలెం నుండి భూముల స్వీకరణ రైతులకు మంత్రి నారాయణ భరోసా హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణలో పురోగతి ప్రత్యేక కథనం వంట నూనెల ధరలు పైకి మార్కెట్ ఫీచర్లో డీటెయిల్స్ సర్వత్రా వినాయక నిమజ్జన ఉత్సవాల సందడి ఆధ్యాత్మిక సమాచారంలో మంత్రి నారాయణ ఎంటీఎంసీ పరిధిలోని ఎర్రబాలెంలో 10 మంది రైతుల నుండి దాదాపు 11 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్కు తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గత ప్రభుత్వం అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసిందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఆదివారం రాత్రి మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో 10 మంది రైతుల నుండి 10.37 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్కు నేరుగా రైతుల ఇళ్లకు వెళ్లి మంత్రి నారాయణ స్వీకరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ గతంలో పూలింగ్కు ఇవ్వని వారు ఇప్పుడు ఇస్తే రైతులు కోరుకున్న చోట ప్లాట్లు ఇస్తామని తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంలో వర్షం వలన ముళ్ల చెట్ల తొలగింపు పనులు నిలిచిపోయాయని మంగళవారం నుండి పనులు పునఃప్రారంభమవుతాయని నారాయణ తెలిపారు. స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్కు ఇచ్చే రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ సిఆర్డీఏ పరిధి 29 గ్రామాలలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో 58,000 ఎకరాలకు గాను 34,000 ఎకరాల రైతులు పూలింగ్కు ఇచ్చారు. మిగిలినవి ప్రభుత్వం భూములు కాగా అక్కడక్కడ ఆయా గ్రామాల్లో సుమారుగా 10-15 ఎకరాలు పూలింగ్కు ఇవ్వలేదు. వాటిని కూడా రైతుల వద్ద నుండి స్వచ్ఛందంగా భూములను పూలింగ్కు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల జయసత్య, టీడీపీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు, మల్లవరపు వెంకట్రావు, నాయుడు జాక్సన్, రంగారావు తదితరులు పాల్గొన్నారు. 2015 జనవరి 1న ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అంటే కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాల రైతులు ముందుకు వచ్చి యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీలో చేయాలని ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్ణయం చేసింది. అంటే పూర్తిగా అసలు ఎలా చేసిందంటే వరల్డ్ బ్యాంక్కి ఇది మునిగిపోతే లెటర్ రాసింది. ఇంత ఫ్లడ్ వచ్చినా 11.43 లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చినా కృష్ణానదికి అమరావతి ఎక్కడ మునిగిపోవాలా. అలా గత ప్రభుత్వం వాళ్ళకి సరైన లెక్కలు తెలియక, సరైన అవగాహన లేక, సరైన స్టడీ లేక ఏదైనా స్టడీ చేయాలా ఆ విధంగా నాశనం చేశారు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. 2 ఇన్స్టాల్మెంట్స్ వీళ్ళకి యాక్చువల్గా యాన్యుటీ ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ యాన్యుటీ ఇవ్వలేదు, ఈ ఇయర్ యాన్యుటీ ఇవ్వలేదు. మనం ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం, ఇమీడియట్గా ఒక యాన్యుటీ రిలీజ్ చేయమన్నారు. రేపు మంగళవారం యాక్చువల్గా అయితే సోమవారం సెలవు, మంగళవారం యాక్చువల్గా రైతు సోదరులందరికీ ఒక యాన్యుటీ రిలీజ్ చేస్తున్నారు. త్వరలో 2వ యాన్యుటీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో కొంతమంది రైతులు యాక్చువల్గా మేము ల్యాండ్ ఇస్తాము, ల్యాండ్ పూలింగ్కి గతంలో ఇవ్వలేదు, అయితే మాకు కొన్ని చిన్న డౌట్లు ఉన్నాయి క్లారిఫై చేయమంటే నేనే వస్తానని చెప్పాను. నేనే మీ ఇళ్ళకి వస్తాను, మీ దగ్గరకు వస్తాను, మీ ఇంటి దగ్గరకు వస్తాను, మీ డౌట్లు ఏదో క్లారిఫై చేస్తానన్నా. ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క ఎర్రబాలెం పంచాయతీకి యాక్చువల్గా వచ్చాను. ఎర్రబాలెం పంచాయతీలో దాదాపు 10 మంది రైతులు ఇప్పుడు ల్యాండ్ ఇస్తున్నారు. ఆల్రెడీ 2 అయితే ఇచ్చేశారు, మిగతా 8 మంది ఇస్తున్నారు. వాళ్ళ ఇళ్ళకి పోయి యాక్చువల్గా అధికారులతో యాక్చువల్గా ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నేను అందరూ చెప్తున్నాను, ఆల్రెడీ ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేసాం. ల్యాండ్ పూలింగ్కి ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇవ్వండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే యాక్చువల్గా మా ప్రజాప్రతినిధుల ద్వారా తెలియజేయండి. నేనే వచ్చి యాక్చువల్గా నేను అధికారులు వచ్చి మీ ల్యాండ్ తీసుకుంటామని సవినయంగా తెలియజేస్తాను. 17 చదరపు కిలోమీటర్లు ఇది. ఈ 217 చదరపు కిలోమీటర్లో 58,000 ఎకరాలది. దాంట్లో 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. గవర్నమెంట్ భూములు, గవర్నమెంట్ ల్యాండ్స్, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి దీంట్లో. అయితే మధ్యలో అక్కడక్కడ 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఇవ్వాల్సింది ఉంది. వాటిని తీసుకుంటున్నాం. ఆ 217 చదరపు కిలోమీటర్లనే
బ్యాలెన్స్ ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాం. ఇందులో కూడా ఏంటంటే లాటరీ సిస్టంలో ప్లాట్ ఇచ్చాం. అయితే మెజారిటీ అయిపోయింది, ఇంకా కొద్దిమంది ఉండేది కాబట్టి దీనికి సంబంధించి క్యాబినెట్లో కూడా మనం అప్రూవ్ చేసాం. ఎవరు ముందు ల్యాండ్ ఇస్తారో వాళ్ళకు ఉన్న ప్లాట్లలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. క్యాబినెట్లో కూడా మనం అప్రూవ్ చేసాం. ఎందుకంటే మెజారిటీ ల్యాండ్ అయిపోయింది, ఇచ్చేసాం కాబట్టి ఉండేది కొద్ది ల్యాండే. కాబట్టి ఒక్కొక్కరు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ లాటరీ సిస్టమ్ ఇటు వాటన్నిటికి ఇబ్బంది కలుగుతుందని ఎవరు ముందు ల్యాండ్ ఇస్తే వాళ్ళు ఉన్న ప్లాట్లలో వాళ్ళకి నచ్చిన ప్లాట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అధికారులు వాళ్ళకి అలాట్ చేస్తారు. అలా సిస్టమ్ కూడా తెచ్చాం. దీన్ని క్యాబినెట్లో కూడా అప్రూవ్ చేసామని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాను. యాక్చువల్గా అది 8వ తేదీ లాస్ట్ మంత్ 8 స్టార్ట్ చేసాం. ఈ మంత్ 8 కంప్లీట్ చేయాలని టార్గెట్ చేసాం. అనుకున్న విధంగానే పాపం ఎవరైతే చేశారో వాళ్ళు చేశారు. అయితే భారీ వర్షాలు రావడంతో అది అయిపోయింది. ఐ థింక్ రేపు నుంచి అవన్నీ బ్యాక్ వస్తాయి. బహుశా ఇక్కడ వర్క్ నేను అనుకోవటం 4-5 రోజుల్లో మళ్ళీ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసి ఒక 10-15 రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఐఐటి రిపోర్ట్స్ చాలా క్లారిటీగా వచ్చినాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, అసలు స్ట్రక్చర్స్ కి ఎటువంటి ఇబ్బంది లేదు, అట్లాంటి ఇచ్చారు. దాని మీద యాక్చువల్ అధికారులు ముందుకు పోతున్నారు. సార్ రైతుల నుంచి ఎలాంటి స్పందన ఉందండి? అడుగుతున్నారు కదా మీరు వెళ్ళాక, కొత్త అని అడుగుతున్నారు. అసలు ఎటువంటి వాళ్ళు స్పందన వాళ్ళు ఒకటేనన్నారండి, మాకు మంచి సైట్ అలాట్ చేయమన్నారు. వాళ్ళే సెలెక్ట్ చేసుకోమన్నాం. మంచి సైట్ అలాట్ చేయమంటే మీరే సెలెక్ట్ చేసుకోండి. రేపు వాళ్ళిద్దరు రైతులు ఇచ్చారు, ఇంకొక 8 మంది ఇస్తున్నారు. వాళ్ళిద్దరికి ఏం చెప్పారు, రేపు ఆఫీస్కి పోండి, మ్యాప్ చూపిస్తారు, అన్ని ప్లాట్స్ చూపిస్తారు, మీకు ఏది కావచ్చు సెలెక్ట్ చేసుకొని అది ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ పనుల్లో మరింత పురోగతి పెరిగింది. అది అమరావతికి కలిసి రానున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమరావతికి కలిసొస్తుంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానికి కనెక్టివిటీ మరింత విస్తరించనుంది. కేంద్రం హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 66ను విజయవాడ శివార్లో ఉండే గొల్లపూడి వరకు విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. గొల్లపూడి దగ్గర NH65తో అమరావతిని కలిపే విజయవాడ వెస్ట్ బైపాస్ పనులు పూర్తి కావడంతో విజయవాడ హైదరాబాద్ హైవే విస్తరణ రాజధాని ప్రాంత అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారుతోందని భావిస్తున్నారు. ముందు ఈ హైవేను హైదరాబాద్ సమీపంలోని దండు మల్కాపూర్ నుంచి ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం అనుమంచిపల్లి వరకు విస్తరించాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు దండు మల్కాపూర్ నుంచి జగ్గైపేట వరకు విస్తరణ పనులు చేపట్టేందుకు వీలుగా డిపిఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. అయితే విజయవాడకు జగ్గైపేటకు దాదాపుగా 100 కిలోమీటర్ల దూరం ఉందని, కీలకమైన నేషనల్ హైవేను 4 లైన్లతో వదిలేస్తే జగ్గైపేట నుంచి గొల్లపూడి వైపు తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు వస్తుంటాయని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అదే 6 వరుసలకు విస్తరించడంతో వాహనాల రాకపోకలకు ఆటంకాలు తొలగుతాయన్నారు. అప్పుడు గొల్లపూడి వరకు ఈ విస్తరణ పనులను పొడిగిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లతో ఈ అంశంపై చర్చించారు. గొల్లపూడి వరకు హైవేను విస్తరించే అంశాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడాలని సూచించారు. ఇద్దరు కేంద్ర మంత్రులు గడ్కరీతో మాట్లాడగా గొల్లపూడి వరకు విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఏపీ ప్రభుత్వం రిక్వెస్ట్తో కేంద్రం కొత్త రివర్ ఓవర్ బ్రిడ్జ్ ద్వారా అమరావతిని కలిపే గొల్లపూడి వరకు విస్తరించడానికి కేంద్రం ఓకే చెప్పింది. ఈ మేరకు గొల్లపూడి వరకు డిపిఆర్ సిద్ధం చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల్ని ఆదేశించారు. తాజాగా గొల్లపూడి వరకు మరో 40 కిలోమీటర్లు పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని డిపిఆర్ తయారు చేసే పనిలో ఉన్నారు. ఈ హైవే దాదాపు 220 కిలోమీటర్లు పొడవునా 6 లైన్లుగా విస్తరించనున్నారు. తాజాగా కేంద్రం టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 24వ తేదీని తుది గడువు ఉంది. అలాగే ఈ హైవేలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్స్ను గుర్తించి 325 కోట్ల రూపాయలతో చక్కదిద్దే పనులు ఇటీవల చేపట్టారు. ఈ టెండర్లో ఆ పనులను మినహాయించింది కేంద్రం. అంతేకాదు నందిగామ దగ్గర ఉన్న బైపాస్ రోడ్డు పనుల్ని కూడా ఈ టెండర్ నుంచి మినహాయించారు. వాస్తవానికి కేంద్రం విజయవాడ హైదరాబాద్ హైవేను 6 లైన్లుగా విస్తరించాలని 2 దశాబ్దాల క్రితమే ప్లాన్ చేశారు. కానీ ఫస్ట్ ఫేజ్లో 4 లైన్లకే పరిమితం చేశారు. మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఎన్ని టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి? సమాధానం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 25 కోట్ల లక్ష టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. దేశవ్యాప్తంగా నూనెల ధరలు పెరిగాయి. ఆ ప్రభావం మన మంగళగిరిపై కూడా ఉంది. వీక్షిద్దాం మార్కెట్ ధరల ఫీచర్. వంట నూనెల ధరలు ప్రియం కానున్నాయి. ముడి పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్స్పై 20% దిగుమతి సుంకం
బేసిక్ కస్టమ్స్ డ్యూటీ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వీటిపై ఎటువంటి సుంకం లేదు. అలాగే శుద్ధి చేసిన రిఫైన్డ్ పామ్ ఆయిల్, సోయా, సన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 12.5 నుంచి 32.5% పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుమతి సుంకంతో పాటు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్తో పాటు సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ అదనం, విదేశాల నుంచి తక్కువ ధరకు ముడి, శుద్ధి చేసిన నూనెల దిగుమతులతో భారత్లో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న కారణంగా దేశీయ రైతులకు మేలు చేకూర్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో డిమాండ్ పడిపోయి విదేశాల నుంచి పామ్ ఆయిల్, సోయా, సన్ఫ్లవర్ ఆయిల్ కొనుగోళ్లు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచంలో వంట నూనెలను అత్యధికంగా భారత్ దిగుమతి చేసుకుంటోంది. మొత్తం వినియోగంలో దిగుమతుల వాటా ఏకంగా 70% ఉంటుంది. పామ్ ఆయిల్ దిగుమతుల వాటా 50% పైనే కాగా, బాస్మతి బియ్యం ఎగుమతుల కనీస ఎగుమతి ధర పరిమితిని తొలగిస్తూ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన వెలువరించింది. అలాగే ఉల్లి ఎగుమతులపై 40% ఉన్న సుంకాన్ని ప్రభుత్వం 20%కి తగ్గించింది. కాగా మార్కెట్లో నిల్వ ఉన్న నూనెలపై వర్తకులు అప్పుడే ధరలను పెంచి అమ్మడం ప్రారంభించారు. రీటైల్లో రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్లు ధరల 10% నుంచి 15% దాకా పెరిగాయి. పామ్ ఆయిల్ ధర లీటర్కు 95 రూపాయలు ఉండగా శనివారం మార్కెట్లో 105 రూపాయలకు అమ్మారు. అలాగే వేరుశనగ నూనె లీటర్కు 155 రూపాయలు ఉండగా 10 రూపాయలు పెంచి 165 రూపాయలకు చేరింది. స్థానికంగా తయారయ్యే సాధారణ పల్లి నూనెలు లీటర్కు 106 రూపాయలు ఉండగా శనివారం 116 రూపాయలకు అమ్మారు. ఇదిలా ఉండగా మంగళగిరిలో పామ్ ఆయిల్ లీటర్ ధర 105 రూపాయలు, సన్ఫ్లవర్ ఆయిల్ 125 రూపాయలు, వేరుశనగ నూనె 150 రూపాయలుగా ఉన్నాయని విక్రేతలు తెలిపారు. ఆత్మకూరు వడ్డెర కాలనీలో ముంపు బాధితులకు నోవికా చారిటబుల్ ట్రస్ట్ హోలీ మందిర్ ఆధ్వర్యాన కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయరాజ్, ఎల్ కావ్య, మందిర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయటం జరిగింది. మరి వైజాగ్ ప్రాంతం నుండి మరి డాక్టర్ జయరాజ్ గారు వారు వచ్చి ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతాన్ని ప్రేమించి ఈ యొక్క మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి మరి ఉచితంగా వారికి టెస్టులు చేస్తూ ఆ మెడిసిన్ కూడా వారు ఉచితంగా ఇస్తూ ఉన్నారు. అలాగే వారి యొక్క టీంతో కూడా కలిసి ఇక్కడ పని చేయటం, అందరికీ వైద్యం చేయటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది వచ్చి చక్కగా వైద్యం చేయించుకుంటున్నారు. అలాగే ఈరోజు ఈ యొక్క హోలీ మందిర్ పరిచర్య ద్వారా, అలాగే నోవికా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడ ప్రాంతంలో మరి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వరదలను బట్టి ఎంతోమంది నిరాశ్రయాలుగా మార్చబడ్డారు. వారి నిమిత్తము దేవుడు మాకు చూపించినటువంటి ప్రేమ, ఆ మాదిరిని బట్టి మేము చేయగలిగినటువంటి సహాయము మేము కూడా చేయాలి అనే ఆలోచన కలిగి ఈరోజు మేము ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వెజిటేబుల్స్ కానివ్వండి, అలాగే కొంతమందికి రైస్ బ్యాగులు, ఇలాగా నిత్యావసర సరుకులు కూడా మేము కొంతమందికి ఏర్పాటు చేయడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. కనుక ఈరోజు కూడా ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మనమందరం కూడా ఒకరినొకరం ఈ రీతిగా ప్రభువు చూపించిన మార్గాన్ని ఒక మాదిరిగా తీసుకొని ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి మనం అందరం కూడా సహాయం చేయాలి అనే ఉద్దేశం. ఎందుకంటే బైబిల్లో కూడా చక్కటి మాట వ్రాయబడి ఉంది, మేలు చేయుట నీకు చేతనైనప్పుడు దాన్ని పొందగోరు వారికి చేయకుండా వెనుక తీయకము అనేటువంటి మాట కూడా బైబిల్ గ్రంథంలో మరి చక్కగా వ్రాయబడి ఉన్నది. ఆ మాటను ప్రభువారు చెప్పినటువంటి మాటలను మాదిరిగా తీసుకొని క్రీస్తు ప్రేమను మేము అనేకులకు తెలియచేస్తూ సహకరిస్తున్నాము. కనుక మరి హోలీ మందిర్ పరిచర్యను బట్టి, అలాగే నోవికా చారిటబుల్ ట్రస్ట్ కూడా ఇప్పటికి ఎన్నో కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం కూడా మరి ఇటు కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయటానికి దేవుడు మాకు కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగే డాక్టర్ జయరాజ్ గారు, అలాగే మరి కావ్య గారు, ఎస్బీఐలో ఉద్యోగం చేస్తున్నటువంటి కావ్య గారు, అలాగే మరి యొక్క సంఘ సభ్యుల యొక్క సమిష్టి కృషి ద్వారా మరి కార్యక్రమాలన్నీ కూడా చేయటానికి సహకారం మాకు ఎంతగానో లభించింది. వారిని బట్టి, ఆ సంఘాన్ని బట్టి కూడా మేము ఎంతగానో సంతోషిస్తూ రాను దినాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మేము ఆశిస్తున్నాము. చేయగలిగే శక్తి కూడా దేవుడు మాకు అనుగ్రహించాలని మీరు మా కొరకు కూడా ప్రార్థిస్తూ ఉండండి. హోలీ మందిర్ తరపున
ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశాము. ఉచిత రక్త పరీక్షలు ఏర్పాటు చేశాము. అలాగే బీపీ చూస్తున్నాము, షుగర్ టెస్టులు చూస్తున్నాము, ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నాము. దేవుడి కృప వల్ల ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి దేవుడు మాకు ఈ మంచి ఆలోచన ఇవ్వడానికి దేవుడికే స్తుతులు. చాలామంది వచ్చి ఉచితంగా చూపించుకుంటున్నారు. చాలా హెల్త్ చెకప్లు జరుగుతున్నాయి. నోవికా ట్రస్ట్ ద్వారా ఇవే కాకుండా చాలా మందికి చాలా రకాలుగా సహకారాలు అందుతున్నాయి. అదేవిధంగా విజయవాడలో మొన్న ఇదిగా వరదలు వచ్చి బాగా ఇదయ్యారు కదా ప్రజలు, వాళ్ళందరికీ వెజిటేబుల్స్ కానీ రైస్ ప్యాకెట్స్ కానీ మా తరపున మేము అందించబోతున్నాము. మంగళగిరి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ షేక్ సుభానీ విజిలెన్స్ 4వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పత్రికా చీఫ్ ఎడిటర్ బుల్లా రాజారావు, సబ్ ఎడిటర్ బి రాజీవ్, ఆర్ఐ జి సాంబశివరావు పాల్గొన్నారు. ఈనాటి మంచి మాట. ఒక దాహార్దుడు మంచినీటి కోసం వచ్చినట్లు తాను ప్రతి ఏటా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడానికి వస్తాను. ప్లాబో పికాసో, ప్రసిద్ధ చిత్రకారుడు. రాజధానిలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ప్రధానమంత్రి మోడీ జన్మదినోత్సవం సందర్భంగా ఉదయన్రాయనిపాలెంలో రాజధానిగా శంకుస్థాపన చేసిన ప్రదేశంలో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవం పూర్ణాహుతి సెప్టెంబర్ 17వ తేదీన ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు శ్రీ శివస్వామి ఆధ్వర్యంలో జరుగుతోంది. రాజధాని ప్రాంతంలోనూ మరియు ఇతర ప్రాంతంలో వారు ఎక్కువ మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భారతీయ జనతా పార్టీ ఆర్టిజన్ సెల్ స్టేట్ కన్వీనర్ కోలమూడి హేమసుందర్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కంబేటి బ్రహ్మయ్య, సరిగుడి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమము, అదేవిధంగా మన భారత ప్రధానమంత్రి వర్యులు ప్రీతమ నేత నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు, అమరావతి రాజధాని ప్రాంతం స్వయాన దేశ ప్రధాని శంకుస్థాపన చేసినటువంటి ఈ పవిత్రమైన స్థలమునందు నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆర్టిజన్ సెల్ శ్రీమతి పురంధరేశ్వరి మేడం గారి ఆదేశానుసారం ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తాటికొండ నియోజకవర్గ కన్వీనర్ కంతెటి బ్రహ్మయ్య గారి సహకారంతో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తుళ్ళూరు మండల శాఖ వారి నిర్వహణలో ఈ కార్యక్రమం భూమి పూజ ప్లేస్లో శంకుస్థాపన జరిగినటువంటి ప్లేస్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. రేపు ఉదయం 7 గంటలకి విశ్వకర్మ పూజా కార్యక్రమము, అదేవిధంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంతో పాటు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం అనంతరము నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు కూడా అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము. రాయపూడి గ్రామంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మీలాదున్ నబీ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. గ్రామోత్సవం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం సిటీ న్యూస్తో మాట్లాడారు. అంటే జునూస్ అంటే ఒక ర్యాలీ. ఆయన మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు రాయపూడి గ్రామంలో జునూస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు మొత్తం ఏకదాటిపైకి వచ్చి వారికి కావలసిన కొన్ని పరిస్థితులను బట్టి గత ప్రభుత్వం వారు మనకు హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అమరావతి కోర్ క్యాపిటల్లో ఈద్గా కోసం స్థలం కేటాయించి, అదేవిధంగా మన అమరావతిలో షాదీఖానా నిర్మిస్తారని మేము ముస్లిం సోదరులు మొత్తం ఆశాభావం వ్యక్తం తెలియజేస్తున్నాం. పవిత్రమైన రోజు అంటే పర్వదినం అన్నమాట. మన మహమ్మద్ ప్రవక్త గారి జన్మదిన వేడుక ఈరోజు రాయపూడి గ్రామంలో అంటే అమరావతి రాజధానికి కోర్ క్యాపిటల్ అయిన అమరావతిలో ముస్లింలు అందరం కలిసి మహమ్మద్ ప్రవక్త గారి
పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా అందరం రాయపూడి గ్రామం మొత్తం అన్నదాన కార్యక్రమం, అంతోపాటు మిఠాయి స్వీట్లు కూడా పంచుతారు. అంతోపాటు జల్సా అంటే జునూస్, మొహమ్మద్ ప్రవక్త గారు తన ఇస్లాం వ్యాప్తి కోసం తాను ఆచరించిన విధానంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సనాతన నూతన ధర్మం కాకుండా సనాతనంగానే ఎవరిని ఇబ్బంది పాలు చేయకుండా అందరితో, అన్ని మతాల వారితో అందరితో ఎలా కలుపుకొని వెళ్ళాలి, ప్రతి ఒక్కడు మానవ జీవితంలో ఏ విధంగా ప్రవర్తించాలి, మానవ నడవడిక అనేది ఏ విధంగా ఉండాలి మనకు మొహమ్మద్ ప్రవక్త గారు నేర్పించారు. తుళ్లూరులో వివిధ సెంటర్లలో గత 9 రోజుల నుండి వినాయకుని పండుగ సందర్భంగా వినాయకుడి మండపాల వద్ద వీధులలో విద్యుత్ దీపాలతో అలంకరించి నవరాత్రుల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం వినాయకుడిని మేళతాళాలతోనూ, డప్పు వాయిద్యాలతోనూ, కోలాటంతోనూ, నృత్య కళాకారులతోనూ గ్రామోత్సవం జరుపుతూ నిమజ్జనం చేశారు. చిలువూరుకు చెందిన డాక్టర్ రంగిశెట్టి రమేష్కు ఆంధ్ర సాహితీ రత్న అవార్డు లభించింది. వివరాలు దుగ్గిరాల సమాచారంలో. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన గంగా శ్రీ డాక్టర్ రంగిశెట్టి రమేష్కి ఆంధ్ర సాహితీ రత్న కాళోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు లభించింది. ఈ నెల 15న విజయవాడ బాలోత్సవ భవన్లో తెలుగు వెలుగు సాహితీ వేదిక నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆఫ్ న్యూఢిల్లీ తెలుగు భాషా దినోత్సవం 2024 సందర్భంగా రమేష్ అవార్డును తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాసా పూర్వ శాస్త్రవేత్త చందు సాంబశివరావు, అధికార భాషా సంఘ సభ్యులు కత్తి వెంకటేశ్వర్లు, నవమల్లెతీగ పత్రిక సంపాదకులు కలిమిశ్రీ, వరల్డ్ వెల్బీయింగ్ ట్రస్ట్ అధ్యక్షురాలు శాంతాబాయి, సంస్థ అధ్యక్షులు మండలి లక్ష్మీబాయి, చైర్మన్ పోలోజు రాజ్ కుమార్, చల్లా ప్రతిభారెడ్డి, కొల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు నుండి సాహితీ రంగంలో కృషి చేసిన 2200 మంది ప్రతిపాదనలు పంపగా 60 మందికి కాళోజీ బుక్ ఆఫ్ రికార్డులను పొందారు. ఈ సందర్భంగా చిలువూరు గ్రామానికి చెందిన ఏళ్ల జయలక్ష్మి, ఎడ్ల రామారావు, తోటకూర సీతారామయ్య, ఎడ్ల వెంకట్రావు, పినపాటి జీవన్, మన్నెం మౌలయ్య, గద్దె శ్రీనివాస్, ముసునూరి కరుణాకర్, తెనాలికి చెందిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, తిరుమలశెట్టి కొండలరావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, పుచ్చకాయల భవానీదేవి, పసుపులేటి నాగేశ్వరరావు తదితరులు రమేష్కి అభినందనలు తెలియజేశారు. సకల విఘ్నములకు అధిపతి అయిన గణనాథుడి నవరాత్రులు దుగ్గిరాల మండల వ్యాప్తంగా ఘనంగా ముగిశాయి. నవరాత్రుల్లో ప్రత్యేక పూజలతో కొలువు తీరిన విఘ్నాధిపతి నిమజ్జన కార్యక్రమాన్ని ఆయా గ్రామస్తులు, ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయకుని ప్రతిమలను ఊరేగింపు నిర్వహించి తల్లి గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. దుగ్గిరాల్లో వినాయకుని భక్త బృందం ఆధ్వర్యంలో గత 46 సంవత్సరాలుగా స్థానిక రథం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుని నిమజ్జన కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో బ్యాండ్ వాయిద్యాలు, భక్తి గీతాల నడుమ స్వామివారిని ఊరేగింపు నిర్వహించగా మహిళలు విశేషంగా పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు జరిపారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రజలు ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. కమిటీ సభ్యులు వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. నవరాత్రి ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహించుకుని నిమజ్జన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో ముగింపు చేశారు. మంగళగిరి 27వ వార్డులో పలుచోట్ల వీధి లైట్లు వెలగకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డులోని మన్నెంవారి వీధి, పావురహల కాలనీ, హైస్కూల్ గ్రౌండ్, మార్కండేయ కాలనీ, రాజీవ్ గృహకల్ప ప్రాంతాలలో లైట్లు వెలగకపోవడంతో ప్రజలు చీకటి వలన రాకపోకలకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యను అధికార దృష్టికి తీసుకువెళ్లితే సామాన్లు లేవు, సర్క్యూట్స్ లేవు, స్పేర్ పార్ట్లు లేవు అని సమాధానం చెబుతున్నారని ఆ వార్డు ప్రజలు అంటున్నారు. కావున సంబంధిత అధికారులు స్పందించి వీధి లైట్లు రిపేరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. పాత మంగళగిరి భద్రావతి నగర్ బాలగణపతి యూత్ ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన గణనాథుని నిమజ్జన మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి 2 లడ్డూలను బహిరంగ వేలంపాట నిర్వహించారు. 13 కిలోల స్వామివారి లడ్డూను ఉజ్జూరు నాగేంద్ర కుమార్ బ్రదర్స్ 24,555 రూపాయలకు పాడి లడ్డూ దక్కించుకున్నారు. 21 కిలోల లడ్డూను గంజి దుర్గారావు, దోనెపూడి శ్రీనివాస్ 28,500 రూపాయలకు పాడి లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సందర్భంగా వీరు ఘనంగా 21 కేజీ లడ్డు ఒకటి
మన చీరాల నుండి తెచ్చినటువంటి అతి కమలైన నేతితో తయారు చేసిన లడ్డు 13 కేజీ లడ్డు ఒకటి 2 లడ్డూలు వేలంపాట పెట్టారు. అందులో ఒకటి 13 కేజీ లడ్డు ఈరోజు ఉజ్జూరు నాగేంద్ర కుమార్ అండ్ బ్రదర్స్ మేము పాడడం జరిగింది. దీనికి మేము ఎంతో ఆనందిస్తున్నాము. 21 కేజీ లడ్డూని గంజి దుర్గారావు, దోనపూడి శ్రీనివాసరావు ఇద్దరు కలిసి పాడారు. వారికి కూడా మా కృతజ్ఞతలు. వినాయకుడి పండుగలో వాళ్ళు కూడా భాగం పంచుకొని ఘనంగా ఈ పాట పాడి విజయవంతం చేసినందుకు వారికి నా శుభాకాంక్షలు. పాత మంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్లో శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణాది నిమజ్జన మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి 102 కిలోల లడ్డూను గుంటి శివనాగేశ్వరరావు అనే భక్తుడు 1,116 రూపాయలకు పాడి లడ్డూను దక్కించుకున్నాడు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబ్బద్దయ్య, అవ్వారు కృష్ణారావు, పొట్లాబొత్తే లక్ష్మణరావు, ఊట్ల శ్రీమన్నారాయణ, మన్రు రాము, కమిటీ ప్రతినిధి గుంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గత 34 సంవత్సరాల నాడు బిట్రా శ్రీనివాసరావు గారు అనేటువంటి మహా వ్యక్తి ఇక్కడ స్థాపించాడు. ఆనాటి నుండి కొదవ లేకుండా ప్రతి సంవత్సరం కూడా అద్భుతాలు సృష్టించుకుంటూ మంగళగిరిలోనే పేరెన్నిక కలిగిన సెంటర్గా భావించి ప్రజలందరూ కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చి ఈ మహా గణపతిని తిలకించుకోవటం ముదావహం. అంతటి ఖ్యాతిని సంపాదించుకున్నటువంటి మా బాల గణపతి ఉత్సవ సేవా సంఘం కమిటీ వారందరికీ కూడా అభివందనలు తెలియజేస్తూ, అలాగే మంగళగిరి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విచ్చేసి తిలకిస్తున్నటువంటి మహనీయులు భక్తులందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ అభివందనలు తెలియజేస్తూ ఉన్నాము. పెద్దలకి, మా కమిటీ సభ్యులకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము 34 సంవత్సరాల నుంచి పాత మంగళ జిఆర్ స్కూల్ సెంటర్లో వేచి ఉన్న శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం మేము చేస్తున్నాము. ఇంత ఘనంగా మేము చేయడానికి కారణం ఏంటంటే, మాకు సహాయ సహకారాలు చేస్తున్న మా పెద్దలకి అలాగే భక్తులకి వారి అండదండలతోనే మేము ఇంత ఘనంగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మేము ఇంత భారీగా ఏది సెట్టింగ్ చేసినా కూడా సక్సెస్ కావడం కారణం మా కమిటీ గుర్రాలు ఏది చెప్పినా మేము అన్నదమ్ములుగా ఉండి మేము అన్నీ సొంతగా చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మాకు 34 సంవత్సరాల నుంచి ఏకదాటిగా మాకు అధ్యక్షుడిగా మాకు అన్నగా ఒక కుటుంబంలో అన్నగా ఉండి మా ఏకదాటిగా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరం ఒక మాటగా ఉండేలాగా చేసిన మా బిట్రా శ్రీనివాసరావు గారు ఈ సంవత్సరం శివైక్యమయ్యారు. వారికి ఏదైతే ఆశించి ఎలా చేయాలన్నారో అదే రూపంగా మేము కూడా చేయడం జరిగింది. మేము ఆయన మాటని ప్రతి సంవత్సరం ఆయన ఏదైతే ఎలా చేస్తాడో ప్రతి సంవత్సరం అలానే చేస్తామని మేము ఈ వినాయకుడి పందిరి ముందు మాటిస్తున్నాం. మంగళగిరి ఇందిరానగర్ మున్సిపల్ పాఠశాల వద్ద భక్తులు ఆరుద్ర సుబ్బారావు, కోగంటి బాబీ, మాదాల వెంకట్ కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణాధిని విగ్రహం వద్ద 5వ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకురాలు ఆరుద్ర భూలక్ష్మి, టీడీపీ నాయకులు చావలి ఉల్లయ్య, బోగి కోటేశ్వరరావు, నల్లగుర్ల శ్రీరామకృష్ణ, బోగి నాగరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు. అలాగే ఏది చేసినా ప్రప్రథమంగా ముందు పూజించేది వినాయకుడిని. దానిలో భాగంగా ఈరోజు మంగళగిరి టౌన్ ఇందిరానగర్లో 5వసారి విఘ్న వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు చేసుకోవడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ ఉంటారు. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఈ రోజుకి 9 రోజులు గడిచింది. 9 రోజులుగా స్వామి వివిధ అలంకారాలతో పూజించి భక్తులందరూ కూడా ఎంతో తరించారు. ఆ విఘ్న వినాయకుడు ప్రజలు ఏం తలపెట్టినా అవన్నిటినీ విఘ్నాలు లేకుండా మంచిగా జరిగేలాగా ప్రజల జీవితాలన్నీ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ వినాయకుడు ఆశీర్వదించాలని, మనందరికీ మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాల నుంచి ఆరుద్ర సుబ్బయ్య గారు
ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మా అందరినీ భోజనాలకి పిలుస్తున్నారు. లాస్ట్ 9వ రోజు. అలాగే ఈ సంవత్సరంతో 5వ సంవత్సరం చాలా బాగా పూజలు జరుపుకుంటూ వినాయకుడికి ఇక్కడ కార్యక్రమాలు అందరిని కలుపుకొని పోతున్నందుకు ఎప్పుడూ ఇలాగే చేయాలని. ఆత్మకూరు వడ్డెర కాలనీలో ఏర్పాటు చేసిన గణాద్రి నిమజ్జన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తమ్మిశెట్టి రమణయ్య, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పూజా కార్యక్రమాలు నవరాత్రులు నిర్వహించి నిత్య ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని పూజా కార్యక్రమాలు నిర్వహించి 9వ రోజైనటువంటి ఈరోజు గ్రామోత్సవం నిర్వహిస్తున్నాము. గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. ప్రజలందరూ కూడా ఎంతో సౌభాగ్యాలతో ఉండాలని, ఆ గణనాథుని దివ్యాశీస్సులు మా గ్రామ ప్రజలందరికీ ఉండాలని ప్రతినిత్యం కూడా ఈ విధంగా పూజలు చేసి స్వామివారిని నిమజ్జన కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాము. ప్రజలందరికీ కూడా వినాయక నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ప్రజలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నాకు తెలిసి 25 సంవత్సరాలుగా ఈ శోభాయాత్ర జరుగుతుంది. చాలా అద్భుతంగా జరుగుతుంది. దానికి ముఖ్య కారకులు శ్రీ సిహెచ్ రవీంద్ర గారు మరియు మా మామయ్య గారు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ప్రజలందరూ తమ చేయూతనిచ్చి ఈ శోభాయాత్రను దిగ్విజయంగా జరుపుటకు చేయూతనిస్తున్నారు. అంతేవిధంగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్గా జరపడానికి అందరూ తమ తలా చేసుకుంటూ సక్సెస్ఫుల్గా చేయడానికి ముఖ్య కారకులందరూ ప్రజలందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలుపుతూ ఆత్మకూరు కౌండిన్య మహారుషి సెంటర్లో గౌడ సంఘం ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన గణనాథుని నిమజ్జన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి 15 కిలోల లడ్డూ వేలంపాట జరిగింది. గ్రామానికి చెందిన పడమటి పుల్లారావు లడ్డును 26,500 రూపాయలకు పాడి లడ్డూను కైవసం చేసుకున్నాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు బాకా రామ్ గోపాల్ గౌడ్, మండల గౌడ సంఘం అధ్యక్షులు తాతా వీరభద్రారావు, ఏఎంసీ మాజీ చైర్పర్సన్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ తాతా కోటయ్య మహేశ్వరరావు, విగ్రహదాత దేవరకొండ వెంకటేశ్వరరావు, నక్కా జయంత్, గోవాడ దుర్గారావు, జన్నాదుల బాలకృష్ణ, బాకా మాధవరావు, జొన్నాదుల వెంకట రామాంజనేయులు, తాతా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రోజుల నుంచి ఆ గణనాథుడి నిత్యం ఉదయం సాయంకాలం పూజలు అందుకొని ఈరోజు పురవీధుల్లో ఊరేగింపుగా స్వామివారి రథం బయలుదేరుతుంది. శ్రీ కౌండిన్య మహారుషి యూత్ బాలగణపతి గౌడ తరపున మాకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానికి పెద్దలు, మరి మా సంఘం నాయకులు కానీ, మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అందరూ కూడా మరి మాకు సహకరించి ఈ గణనాథుడిని 2వ సంవత్సరం మేము చేసుకున్నామంటే ఎంతో గొప్ప కార్యం. ఇది ఈ సంవత్సరం విగ్రహించిన దాత దేవరకొండ వెంకటేశ్వరరావు గారు దంపతులు. అదేవిధంగా లడ్డూ ప్రసాదం నక్కా జయంత్ గారు ఇచ్చారు. మరి ఈ డీజేలు కానీ ఇవన్నీ మాకు సహకరించిన దాతలు కూడా ఉన్నారు. అదేవిధంగా మాకు రాష్ట్ర గౌడ్ సంఘ అధ్యక్షులైన శ్రీ వాకా రాంగోపాల్ గౌడ్ గారు మరి మా గ్రామంలో ఏ చిన్న కార్యక్రమం ఉన్నా కూడా మా ఎన్నంటే ఉండి మాకు మంచి సూచనలు ఇచ్చి నలుగురితో కలుపుకుపోయే మనస్తత్వంగా చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించే మా ముఖ్య అతిథిగా వచ్చిన రాంగోపాల్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాము. సార్ని మేము మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వినాయక చవితి సందర్భంగా ఆత్మకూరు గ్రామ కౌండిన్య మహర్షి గౌడ యూత్ పిల్లలందరూ కలిసి ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమాన్ని గత 9 రోజులుగా కార్యక్రమాన్ని చేయడం, అందులో పాల్గొన్న భక్తులందరూ కూడా ఆ దేవదేవుడు అందరూ ఆశీర్వాదం కలగజేయాలని, ఐశ్వర్యాలు కలగజేయాలని, ఈ యొక్క సేవలో పాల్గొన్న ప్రతి వ్యక్తి కూడా ఎంతో ఉత్తమమైన ఇది కలగాలని చెప్పి కోరుకుంటూ ఆత్మకూరు కొత్తపేటలో యువ గణేష్ యూత్ ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహ నిమజ్జన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి 21 కిలోల లడ్డూ వేలంపాట నిర్వహించారు. గ్రామానికి చెందిన రామనాథం మధుబాబు లడ్డూను 1,25,116 రూపాయలకు పాట పాడి లడ్డూను కైవసం చేసుకున్నాడు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రతినిధులు తెలు ఫిరోజ్, ఎర్రగుంట మణికంఠ, ఉడతా మల్లేశ్వరరావు, కొండా ఋషి, యలమద్ది రామారావు, బిల్లల లక్ష్మీనారాయణ, చిల్లపల్లి జగదీష్, వెంగల గోపీకృష్ణ, తాటి గణేష్,
కుక్కటపు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్వామివారి నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా కనక టప్పెట్లతో మేళ తాళాలతో బాణసంచా కాల్పులతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా ఆత్మకూరు గ్రామ ప్రజలకు, మా యువ గణేష్ యూత్ కమిటీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ప్రత్యేకంగా ఈ సంవత్సరము గణనాథుని 9 రోజులు పూజ అందుకున్న లడ్డు 1,25,116 రూపాయలకి రామనాథం మధుబాబు అనే భక్తుడు కైవసం చేసుకున్నాడు. అలానే ఆ గణనాథుడు వారిని, వారి కుటుంబాన్ని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని మా యువ గణేష్ యూత్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆత్మకూరు గ్రామం కొత్తపేటలో వెంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయకుని ఉత్సవాల్లో భాగంగా గత గురువారం రోజు అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది. అట్లాగే ఈరోజు స్వామివారి నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి మరియు ఈ స్వామివారి నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున యువ గణేష్ యూత్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే రామనాథ మధుబాబు గారు 1,25,000కి స్వామివారి లడ్డు కైవసం చేసుకున్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వరుడు వెళ్ళవెళ్ళ కాపాడాలని కోరుకుంటున్నాము. అలాగే యువ గణేష్ యూత్ కమిటీ కుర్రవాళ్ళు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం ఇంతదాకా తీసుకొచ్చారు. వారికి కూడా ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని వెళ్ళవెళ్ళ కోరుకుంటున్నాము. ఇట్లు యువ గణేష్ యూత్, ఆత్మకూరు, కొత్తపేట. యువ గణేష్ యూత్ కుర్రోళ్ళు అందరికీ, ఆత్మకూరు గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదములు. నులకపేటలో శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం వద్ద గణనాథుని నిమజ్జన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆ వినాయక స్వామి అందరూ ఆయురారోగ్యాలతో అందరూ చల్లగా చూడాలని దీవిస్తున్నాను. అలాగే మన నులకపేటలో హిందూ ధార్మిక కార్యక్రమాలు కూడా అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేసుకుంటున్నాము. అందరి దయ వల్ల అందరూ సుఖశాంతితో చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. జై గణేష్ మహారాజ్కి జై, జై గణేష్ మహారాజ్కి జై, జై గణేష్ మహారాజ్కి జై. మేము వినాయకుడిని మా వారి ఇవ్వాలనుకొని 11 ఏళ్ల నుంచి ఈ వినాయక దాతలకి వినాయకుళ్ళు ఇస్తున్నాం సార్. అది బోలో గణేష్ మహారాజ్కి జై. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకుంటూ ఊరందరూ కూడా కలిసిమెలిసి బాగా గొప్పగా చేసుకుంటారు. అందరూ కలిసిమెలిసి జరుగుతుంది. ఇంకా అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. మంగళగిరి ప్రెస్ క్లబ్ ఐబీఎన్ భవన్లో సోమవారం దైవ ప్రవక్త మహమ్మద్ జన్మదినం పురస్కరించుకుని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదం హవా నుండి నాటి నుండి 1440 సంవత్సరాల వరకు ఇస్లాంని స్వీకరిస్తూ తన పుట్టినప్పటి నుండి దీన్, దునియా, ఆఖిరత్, షరియత్, తరీఖత్, మారిఫత్, హక్కుల మీద నడిచే వ్యక్తి ప్రపంచంలో మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆయన యొక్క పుట్టుక సామాన్య కుటుంబంలో జన్మించి, మక్కాలో జన్మించి మదీనా వెళ్ళి మదీనాలో అక్కడి నుండి మన భారతదేశానికి అబూబకర్ సిద్దిక్ రజియతల్లాహు అన్హు, ఉమర్ ఫారూక్ రజియతల్లాహు అన్హు శిష్యులతో కలిసి మన భారతదేశానికి ఖాజా గరీబుల్ నమాజ్, ఖాజా బంజ నమాజ్ని ఇద్దరిని నియమించారు ఈ భారతదేశానికి. ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఆనాటి నుండి కుల మతాలు లేవు. అందరూ కూడా విగ్రహారాధన చేసేవాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రవక్త గారు ఏ విధంగా మరి పెద్దవారు అయ్యారో, యుక్త వయసు వచ్చిందో, ఆ విధంగా దైవదూత జిబ్రైల్ సలాం ద్వారా ఆయన యొక్క ఆచరించిన గ్రంథమే ఖురాన్ గ్రంథం.